నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కావలసిన కూరగాయలు, అవసరమయ్యే ఔషధ మొక్కలు, పోషకాలు కలిగిన పండ్లతో మిద్దె తోటల పెంపకం నానాటికి పెరుగుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటున్నారు నగరవాసులు. ఈ క్రమంలో ఇదివరకు శీతాకాలం మిద్దె తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మిద్దె తోట నిపుణుల సలహాలు, సూచనలు మీకు అందించాం. అదేవిధంగా శీతాకాలం పూర్తవుతున్న క్రమంలో రాబోయే వేసవిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే పద్ధతులు, అదేవిధంగా వేసవిలో వేసుకోవాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి ప్రత్యేక సలహాలు, సూచనలు ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. పెరటి తోటల్లో కూడా సీజన్ ప్రభావాలు కనిపిస్తాయి. కాలాన్ని బట్టి సాగు చేసుకునే పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శీతాకాలం కూడా తగ్గుముఖం పడుతున్న క్రమంలో రాబోయే వేసవి కాలానికి మిద్దె తోటలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, పెరటి తోట వేసవి పంటలకు ఎలా సిద్ధమవ్వాలి, ఆ వివరాలు మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం. మిద్దె తోట, పెరటి తోట రైతు మిత్రులకు స్వాగతం. శీతాకాలం ప్రారంభంలో నాటిన కాయగూర మొక్కలన్నీ కూడా ఇప్పుడు కొన్ని కాపు మీద ఉన్నాయి, కొన్ని కొంచెం కాపు తగ్గుదలకు కూడా వచ్చి ఉంటాయి. వేసవిలో ప్రతిరోజు కూరగాయలు పొందాలి అంటే కొన్ని రకాల విత్తనాలను మనం ఇప్పుడు నార్లు పోసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాలు కావచ్చు, లేదా అన్ని రకాలు కూడా నార్లు పోసుకోవచ్చు. తీగజాతి విత్తనాలను బీర, సోర, కాకర, పొట్ల ఇట్లాంటివి కూడా మనం ముందు ట్రేలలో మనం వాటిని విత్తనాలను నారు పోసుకొని వాటిని కూడా నాటుకోవచ్చు. వంగ, టొమాటో, ఉల్లి ఇట్లాంటి వాటిని కూడా ముందు మనం విత్తనాలను ఒక నెల ముందే నారు పోసుకుని 20-25 రోజుల నారు వయసు వచ్చిన తర్వాత తిరిగి వాటిని మనం ప్రధానమైన మడుల్లో మళ్ళీ నాటుకోవాల్సి ఉంటుంది. అయితే మనం జనవరి మధ్య భాగం దాటేసాం కనుక రాబోయే 15 రోజుల్లో మనం ఏమేమి చర్యలు తీసుకోవాలంటే, ఇప్పటికే నార్లు పోసుకోని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. మిద్దె తోట రైతులు, పెరటి తోట రైతులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నార్లు పోసుకోవడం మంచిది. జనవరి మధ్య భాగం నుంచి ఫిబ్రవరి మధ్య భాగం వరకు వేసవి కూరగాయల పెంపకానికి విత్తనాలు విత్తుకునే సమయం. అన్ని రకాల విత్తనాలను నేరుగా నాటుకోవచ్చు, లేదా నార్లుగా పోసుకుని నెల తర్వాత తిరిగి పెరుక్కొని కూడా నాటుకోవచ్చు. పెద్ద ప్రమాదం ఏం లేదు. సో అందువల్ల ఇప్పుడు జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు నార్లు పోసుకోవటం ఒకవైపు, ఏమేమి నార్లు పోసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాలను మరి ఇప్పుడు మనం వేసవిలో పండించవచ్చునా అంటే కొన్ని పండించలేము. వేసవిలో టొమాటో, కాలీఫ్లవరు, క్యాబేజీ, మిర్చి, కొత్తిమీర ఇటువంటివి మనం వేసవిలో పండించలేము. కానీ ఇప్పుడు ఎదిగిన నార్లు ఉన్నట్టయితే మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటో ఇప్పుడు ఎదిగిన నార్లు ఉన్నట్టయితే, లేదా నర్సరీలను సంప్రదించి, హైదరాబాద్ చుట్టుపక్కల నర్సరీలు ఉంటాయి, అవి వ్యవసాయదారులకు నార్లు పోసి నెల రోజుల వయసు రాగానే వ్యవసాయదారులకు అమ్మే నర్సరీలు ఉంటాయి. మీరు అట్లా అయినా నార్లు, ఎదిగిన నార్లు తెచ్చుకొని మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో ఇప్పుడు నాటుకోవచ్చు. ఇప్పుడు మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవరు, టొమాటో కూడా ఇప్పుడు నాటుకోవచ్చు. ఇప్పుడైతే ఇప్పుడు నార్లు పోసి ఇంకో నెల తర్వాత నాటుకోవడం అంటే కొంచెం నీడ కూడా ఉండాలి. మధ్యాహ్నం ఎండ తగలకుండా కొంచెం నీడ ఉన్న ప్రదేశాలలో కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎంతున్నా సరే ఎండలు బాగా ముదిరిన తర్వాత టొమాటో, మిర్చి పూత నిలవదు, ఎండలకు పూత రాలిపోతుంది. అది సమస్య అన్నమాట. సో కనుక అవి ఎదిగిన నార్లు ఉన్నట్టయితే, టొమాటో, మిర్చి ఎదిగిన నార్లు ఉన్నట్టయితే ఇప్పుడు నాట్లు పెట్టుకోవచ్చు. లేనట్టయితే ప్రయత్నం చేయొచ్చు, ఇప్పుడు నార్లు పోసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నం కూడా ఏమిటంటే కాస్త షేడ్ నెట్ వేసుకోవటం వాటి కోసం, లేదా
మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పెద్ద పండ్ల మొక్కలు ఉన్నాయనుకోండి, పండ్ల చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లకు కాస్త నీడల్లో కూడా మనం టమాటో మిర్చిని సాగు చేసుకోవచ్చు. సో కనుక ఈ జాగ్రత్తలు తీసుకుని మనం అన్ని రకాల పొదజాతి విత్తనాలను, తీగజాతి విత్తనాలను, ఆకుకూరలను మనం నాటుకోవచ్చు. దుంప జాతులను అంతగా నాటుకోకపోవడం మంచిది. ఇవి తిరిగి వానాకాలం ప్రారంభంలో నాటుకోవాల్సిన గుమ్మడి, బూడిద గుమ్మడి, మిగతా దుంప జాతులు, కంద వగైరా ఉన్నాయి కదా, పసుపు, ఇట్లాంటివన్నీ కూడా మనం వానాకాలం ప్రారంభంలో నాటుకుంటే వేసవి ప్రారంభానికి అవి క్రాప్ వస్తాయన్నమాట. కనుక దుంప జాతులను ఇక మనం ఇప్పుడు కొంచెం నాటుకోకపోవడం మంచిది. మీకు దేశీయ విత్తనాలు దొరికినా, హైబ్రిడ్ విత్తనాలు దొరికినా, సమయానికి ఏవి దొరుకుతాయి అవి వాడండి. హైబ్రిడ్ విత్తనాల నుంచి కూడా మనం మళ్ళీ విత్తనాలను కట్టుకొని వాటిని వాడుకుంటే ఒక రకంగా అవి కూడా లోకలు లేదా దేశీయ విత్తనాలలాగే మారుతాయి నిజానికి. సో కనుక ఏ విత్తనాలు దొరికినా సరే సేకరించుకొని ఇప్పుడు నార్లు పోసుకోవచ్చు, లేదా ఇప్పుడు డైరెక్ట్ కూడా నాటుకోవచ్చు. డైరెక్ట్ నాటుకోవడమే నిజానికి మంచి పద్ధతి. కానీ కొన్నిటిని చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, అవి వాటిని నార్లు పోసి సంరక్షించడం కొంచెం కష్టం. వాటిని డైరెక్ట్ నాటు పెట్టుకొని సంరక్షించడం కొంచెం కష్టం కనుక నార్లు పోసుకొని చిన్న ఏరియా ఉంటుంది కనుక జాగ్రత్తగా చూసుకుని తర్వాత పెరిగి పెట్టుకుంటారు నిజానికి. కనుక నార్లైనా పోసుకోవచ్చు, మీరు నేరుగా విత్తనాలైనా నాటుకోవచ్చు. ఇప్పటి నుంచి ఈ జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్య భాగం వరకు అన్ని రకాల విత్తనాలను నాట్లు పెట్టుకోవటం, నార్లు పోసుకోవటం పూర్తి చేసేయడం మంచి పద్ధతి. ఈ దశ ముగిసిన తర్వాత మనం వెంటనే చేయవలసింది ఏముంటుందంటే, అంటే నార్లు పోసుకున్న వాళ్ళైనట్టయితే నార్లు పోసుకోవటం పూర్తి చేసి, లేదా ఇదివరకే పోసుకున్న వాళ్ళైనా సరే, ఇప్పుడు పోసుకునే వాళ్ళైనా సరే, వీళ్ళు చేయవలసింది ఏముంటుందంటే, ఒకవైపు నార్లు పోసుకోవటం, రెండో వైపు ఈ నార్లను నాటుకోవడానికి మనం ఎన్ని రకాల నార్లు పోసుకున్నామో అన్ని రకాల నార్లను తిరిగి నాటుకోవడానికి మనం మడులు లేదా బెడ్స్ను మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పని. మన పెరటి తోట కానీ మిద్దె తోట కానీ ఎప్పుడు కూడా 30% బెడ్స్ ఖాళీగా ఉంచుకోవాలి. మరో 30% బెడ్స్ ఉత్పత్తి దశలో ఉండాలి. మరో ఒక 30% విత్తనాలను మనం అలాగా నాటుకునే దశలో ఉంటే, అంటే తోటను 3 భాగాలు చేసుకుని ఒక భాగం ఎప్పుడు కాపు మీద ఉండాలి, ఒక భాగం ఎప్పుడు ఖాళీగా ఉండాలి, ఒక భాగం ఎప్పుడు మొలకెత్తి కాస్త పెరుగుతున్న దశలో ఉన్నట్టయితే మనకు సంవత్సరం పొడుగుతా కూరగాయలు వస్తూ ఉంటాయి, దశల వారీగా అందుతూ ఉంటాయి. తోట అంతా ఒకటేసారి నాటేసి కాపు ఒకేసారి అన్నీ వస్తాయి, మన అవసరాలకు మించి వస్తాయి. తర్వాత మళ్ళీ 3-4 నెలలు అయిపోయిందంటే ఇవన్నీ మొక్కలు కాపుడిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు కూరగాయలు రావు. సో అందుకని ఇప్పుడు నార్లు పోసుకున్న వాళ్ళు లేదా ఇదివరకే పోసుకున్న వాళ్ళందరూ కూడా ఈ నార్లను పెరికి నాటడానికి బెడ్స్ని లేదా మడులను తయారు చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. వేసవిలో నీటి యాజమాన్యం ప్రధానమైన అంశం. నీటి ఎద్దడి సమయంలోనూ మొక్కలకు సరిపడా నీటిని అందించడంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆ క్రమంలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలి, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే మిద్దె తోటలో ఉండే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి ముందు రోడ్డుకు ఇంటికి మధ్యన కొంత ఒక 3 ఫీట్ల వెడల్పుతో ఇంటి పొడవుతా ఖాళీ స్థలం మనం వదిలేస్తాం సెట్ బ్యాక్ లాగా. దాంట్లో చక్కగా ఒక గుంత తోడుకుని, ఓ మూరెడు లోతు మూరెడు పొడవు వెడల్పు తోడుకున్న చాలా, అలాంటిది కంపోస్ట్ గుంతలాగా వాడుకుని వెళ్ళిన చెత్త అంతా, ఆకు అలము తీగజాతి ముక్కలన్నీ కూడా మనం ఆ గుంతలో వేసుకుని బాగా తొక్కి కాస్త మట్టి కూడా చల్లి రోజు తేమ ఉండేటట్టుగా నీటి పదును దాని మీద స్ప్రే చేస్తుంటే 2-3 నెలలు అది చక్కగా ఎరువవుతుంది. అలా గుంత తీసుకోవడానికి, భూమి మీద గుంత తీసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మిద్దె తోటల్లో కూడా ఒక టబ్బును ప్రత్యేకించి దానికి కేటాయించుకుని ఈ వెళ్ళిన చెత్త అంతా కూడా ఆ టబ్బులో వేసుకుని బాగా అనగతొక్కి వరుసలు వేసి అనగతొక్కుని కాస్త పైన మట్టి ఉంటే కాస్తంత పశువుల ఎరువు కాస్త చల్లుకొని ఎప్పుడు తేమ ఉండేలాగా చూస్తూ ఉంటే అదే చక్కగా 2-3 నెలలు 4 నెలల్లో కుళ్ళి
మనం వానాకాలం ప్రారంభానికి ఇది చక్కగా ఎరువు తయారవుతుంది. నిజంగా మన తోట అభివృద్ధి చెందుతున్న కొద్దీ తోటలో వెళ్ళిన ప్రతి ఆకు కూడా దాన్ని మనం ఎరువులాగా భావించుకోవాలి. ప్రతి ఆకు, ప్రతి కాండము, ప్రతి మొక్కలోంచి వస్తున్న ప్రతి భాగం మనం కాయగూరలను వాడుకుంటాం, కానీ తక్కిన మొక్క అంతా కూడా తిరిగి మనం అది పండుబారి ఎండిపోయిన తర్వాత మనం దాన్ని ఎరువుగా వాడుకోవాల్సి వస్తుంది. అందుకని మిద్దె తోటల వాళ్ళైనా పెరటి తోటల వాళ్ళైనా మొదటి సంవత్సరం తోటని ఎస్టాబ్లిష్ చేసిన మొదటి సంవత్సరమే ఎరువు కొనవలసి వస్తుంది, కానీ నిజానికి రెండవ సంవత్సరం ఎరువు కొననక్కర్లేదు. ఎందుకంటే మనం ఈ సంవత్సరం పొడుగుతో తోటలో వెళ్ళిన వ్యర్థాలన్నింటినీ కూడా మనం ఎరువు చేసుకుంటాం కనుక మనం కొననక్కర్లేదు. సో అందువల్ల ఈ బెడ్స్ను తయారు చేసుకోవాలి. 30% తోటలో ఉన్న ఖాళీ బెడ్స్ అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెడ్స్ను ప్రిపేర్ చేసుకోవడం అంటే పార పలుగుతో ఆ బెడ్లో ఉన్న మట్టిని తవ్వి వానాకాలం ప్రారంభంలో మనం పశువుల ఎరువు ఆ ప్లాట్లో లేదా ఆ మడిలో లేదా ఆ టబ్లో మనం వానాకాలం ప్రారంభంలో తగినంత పోసినట్టయితే ఇప్పుడు నిజానికి వేసంగి ఇప్పుడు ఎరువు పోయనక్కర్లేదు. వానాకాలం పొయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు తిరిగి పశువుల ఎరువు కొంత ఆ మడి పొడవు వెడల్పును బట్టి లోతును బట్టి దాంట్లో ఒక 15% 20% మట్టి ఆ టబ్లో ఉన్న మట్టిలో 20% దాకా మనం పశువుల ఎరువు కలుపుకున్నట్టయితే మనకు సరిపోతుంది. మరో 2 పంటలు పండించుకోవచ్చు. ఇప్పుడు ఎరువు కలిపిన ప్లాట్లో టబ్లో మనం వానాకాలం మరి కలపక్కర్లేదు. సో అందువల్ల ఈ విధంగా మనము మాగిన పశువుల ఎరువులు తెచ్చుకోవచ్చు, గొర్రెల మేకల కోళ్ళ ఎరువులు కూడా తెచ్చుకోవచ్చు. సొంతంగా ఎరువు తయారు చేసుకోవడం మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. మన ఎరువు గుంత నిండుగా ఉంటే మనకు కూరగాయలు మనకు సమృద్ధిగా వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని రకాల విత్తనాలను నార్లు పోసుకున్నామో అన్ని రకాల కోసం అంటే కుటుంబ అవసరాలను బట్టి సుమారుగా 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి మడి ఒక కుటుంబ అవసరానికి ఒక రోజు ఒక కూరగాయలు వెళ్తాయి. దాంట్లో కనుక ఇలాంటి మడులు మీరు ఒక 10 లేదా 20 మడులు కనుక మీరు కేటాయించుకున్నట్టయితే వేసవి కూరగాయలను మీరు విజయవంతంగా కుటుంబానికి సరిపడా వర్షాకాలం ప్రారంభం దాకా కూడా మీరు ఈ కూరగాయలు పండించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆలస్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే మనం వేసవిలో మీకు తెలుసు కదా, వేసవి ఎండింగ్లో విపరీతంగా కూరగాయల ధరలు ఉంటాయి. మళ్ళీ మనందరికీ తెలుసు విపరీతమైన పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు. పైర్ల మీద స్ప్రే చేస్తున్నారు, కలుపు మొలవకుండా నేల మీద కూడా స్ప్రే చేస్తున్నారు. కనుక మిద్దె తోటల వల్ల పెరటి తోటల వల్ల ఉండే 100 లాభాల మాట అటుంచిన ఒక్క లాభం కోసం ఈ పెస్టిసైడ్స్ నుంచి తప్పించుకోవడం కోసం మన ఎరువులను మనం తయారు చేసుకున్నట్టయితే మనం సకాలంలో ఈ వేసవి పంటలు పండించడానికి ఇది ఈ సరైన సమయం కనుక మనము ఈ విధమైన చర్యలు మనం ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ జనవరి ఫిబ్రవరి మధ్య మనకు నీటి యాజమాన్యం గురించి కూడా కొంచెం చలి ఉంటుంది, కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. వేసవి లక్షణాలు వస్తూ ఉంటాయి. జనవరి వెళ్ళింది, నిజానికి ఫిబ్రవరి వచ్చిందంటే వేసవి లక్షణాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. కనుక మొక్కల మొదళ్ళ దగ్గర మట్టిని ముట్టి చూసుకుని తేమ ఉన్నది లేనిది చూసుకుంటూ నీళ్లు పెట్టుకోవటం అవసరం రాబోయే నెల రోజులంతా కూడా. అంచేత ఆ బెడ్స్కి తగినంత ఎరువు పోసుకుని మనం బెడ్స్ని కింద మీద రోజు ఒకసారి ఆ బెడ్లను అంటే మనం తయారు చేసుకునే బెడ్స్ నారు పీకి తిరిగి నాటు పెట్టుకునే బెడ్స్ ఉంటాయి కదా, వాటి ప్రిపరేషన్ మీద ఇప్పుడు మనం శ్రద్ధ పెట్టాలి. 20 రోజులు 25 రోజులు శ్రద్ధ పెట్టాలి. ప్రిపరేషన్ మీద అంటే ఎరువు కలుపుకొని మట్టి తవ్వుకుని ఎరువు కలిపి వదిలేస్తే చాలదు. ఆ మట్టిని ఒక 10 రోజులు వారం రోజులు రోజు పొద్దున్నే కాస్త తలకిందులు చేయడం మంచిది. ఎవరైనా ప్రతివారు స్నానానికి ముందు పొద్దున్నే మిద్దె తోటలోకి వెళ్ళి ఒక ఖాళీ ప్లాట్లో మట్టిని పారతో కాస్త తలకిందులు చేసి తవ్వితే చక్కగా శరీరానికి వ్యాయామం లభిస్తుంది. మట్టిని కూడా రోజు ఎందుకు తలకిందులు చేయాలి? మట్టిని ఎండబెట్టాలి. కనుక మట్టిని ఎండబెడితే దాంట్లో ఉండే ఏవైనా శిలీంద్ర సంబంధమైన తెగుళ్ళు కంటిన్యూ కాకుండా మనం మట్టిని ఎండబెట్టుకోవడం మంచిది. ఆ బెడ్స్లో ఇదివరకు ఏమన్నా వేరు కుళ్ళు తెగులు సోకిందా, కాండం కుళ్ళు తెగులు సోకిందా అలా అయినట్టయితే మట్టిని ఎండబెట్టడంతో పాటు అదనంగా మనము కాస్త 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న 1 ఫీటు లోతున్న మడికి మనము కనీసం
ఓ కేజీ వేప పిండి కాస్త ఆ మట్టిలో అంతా పైన చల్లి తిరిగి మనం మట్టిని కాస్త తలకిందులు రోజు చేస్తూ ఉంటే తిరిగి మనకి నాట్లు పెట్టిన తర్వాత వేరుకుళ్ళు తెగులు, కాండంకుళ్ళు తెగులు ఇట్లాంటివి కొంచెం రాకుండా ఉంటాయి. జనవరి మధ్య ఫిబ్రవరి మధ్య నాట్లన్నీ పూర్తి చేయాలి లేదా విత్తనాలన్నీ విత్తుకోవాలి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే వేసవి ఎండలు ముదరక ముందు మనం నాటిన మొక్కలు లేదా విత్తనాలన్నీ కూడా కాస్త పెరిగి అవి ఎండలను తట్టుకునే సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. వేసవి కాలంలో సాగు చేసుకోవాల్సిన పంటలకు మడులు సిద్ధం చేసుకోవడంతో పాటు స్వయంగా నారు పోషణ, విత్తనాలు సమకూర్చుకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతుల గురించి రఘోత్తమరెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ఇట్లాంటి మడులు కట్టుకోవడం గురించి మనం పదే పదే చెప్తున్నాం. అన్నింటికంటే ఇటుకల మడులు శ్రేయస్కరం. ఇప్పుడు ఈ మడి చూడండి, దీంట్లో ఇదివరకే మిర్చి అయిపోయింది, పంట అయిపోయింది, తీసేసాం, ఖాళీ బెడ్ ఇది. ఇట్లాంటి బెడ్స్ ఈ తోటలో కనీసం ఒక 30% ఉంటాయి. ఎప్పుడు చెప్పాను కదా ఇందాక, మనం 30% బెడ్స్ని ఎప్పుడు ఖాళీ ఉంచుకోవాలని. 4 ఫీట్ల పొడవు వెడల్పు, ఇది 8 అంగుళాల లోతే ఉంది ఈ బెడ్. ఈ పాటి ప్రమాణం కలిగిన మడి ఒక కుటుంబానికి ఒకరోజు ఒక రకం కూరగాయలని ఉత్పత్తి చేయడానికి ఈ పొడవు వెడల్పున్న బెడ్ సరిపోతుంది. అంటే 16 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది. పొదజాతి మొక్కలు 16 పడతాయి. తీగ జాతి అయితే 2 పాదులు పెట్టుకోవచ్చు, సోరా బీరా లాంటివి. ఇందులో 2 పాదులు పెట్టుకుంటే కూడా ఇది సరిపోతుంది. ఈ పారతో మనము ఈ బెడ్స్ని ప్రతిరోజు ఉదయం ఈ మట్టిని కాస్త తలకిందులు చేసినట్టయితే ఓ 10-15 రోజుల వ్యవధి ఉంది మనకు. సో ఆ మట్టి ఎండుతుంది. మట్టిని ఎండించడం ఉద్దేశం అన్నమాట. సో అంచేత మనం ఇలాగ పారతో, ఇలాంటి పారలు కొంచెం చిన్నవి కూడా దొరుకుతాయి. ఇది కాస్త పెద్దగా ఉంది అంటే మా మడులు పెద్దగా ఉన్నాయి, సరిపోయేంత ఉన్నాయి కనుక ఇక్కడ సరిపోతుంది. ఈ మట్టిని అంతా కూడా మనం ఇలాగా ప్రతిరోజు తలకిందులు చేసుకోవాలి. సో ఇలా చేసుకోవాలి. ఇట్లాంటి పారతో తలకిందులు తవ్వాలి. తవ్వితే ఈ గడ్డలన్నీ కూడా తగ్గుతాయి. అడుగున ఉన్న మట్టి కూడా పైకి వస్తుంది, ఎండుతుంది. ఈ మట్టి ఎండడం అనేది మట్టి ఆరోగ్యవంతం అవడానికి కారణమవుతుంది. సో కనుక ఇట్లాగా తవ్వేసుకోవాలి. ఇట్లా మొత్తం మడినంతా కూడా ఒకరోజు ఇటు నుంచి తవ్వుకోవాలి, మరొక రోజు పొద్దున మళ్ళీ అటు నుంచి తవ్వితే మట్టి అంతా కూడా బయటకు వస్తుంది. అడుగు మట్టి పైకి రావాలి. సో ఇట్లా తవ్వేస్తే ఈ మట్టి అంతా ఎండుతుంది. దీంట్లో ఏమన్నా శిలీంధ్ర సంబంధమైన తెగుళ్ళ కారకమైన శిలీంధ్రాలు ఉంటే నశించిపోతాయి ఉద్దేశం. సో ఇట్లా రోజు ఒకసారి మనము మట్టిని తవ్వేసేయాలి. సో ఇట్లా ఎక్కడన్నా చీమలు ఉన్నా కూడా, ఇక్కడ చీమలు ఉన్నాయి, ఎర్ర చీమలు వచ్చినాయి, మట్టిలో పుట్టలు పెట్టినాయి. మనం ఇట్లా తవ్వడం వల్ల ఆ పుట్టలు ఎక్స్పోజ్ అయిపోయి ఇవి డిస్టర్బ్ అయిపోతాయి. లేకపోతే ఈ చీమలు బెండ మొక్కలు లాంటి వాటిని అయితే పూత, చిన్న పిందెలను కూడా కొరికేస్తుంటాయి. చీమలు అది కూడా పెద్ద సమస్య. కనుక నేలను కదలదవ్వడం, ఎండించుకోవడం చాలా అవసరం. ఏవో కారణాల చేత నార్లు పోసుకోవడానికి సాధ్యం కాని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా నార్లు నర్సరీలో అన్ని రకాల నార్లు పోసి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు నర్సరీలలో. హైదరాబాద్ చుట్టుపక్కల రైతులకు, కూరగాయలు పండించే రైతులకు నారు సప్లై చేసే నర్సరీలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. కొన్ని మీరు వెతికితే మీకు దొరుకుతాయి. ఇట్లా కూడా తెచ్చుకొని మనం సకాలంలో కూడా మనం నాటు పెట్టుకోవచ్చు. అన్ని రకాలు ఇప్పుడు ఇందులో బెంగళూరు మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటో, వంగ అన్నీ ఉన్నాయి. మనం ఇట్లా కూడా వెనకబడ్డట్టయితే లేదా నారు పోసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు
మనం నర్సరీల నుంచి కానీ సాటి మిద్దె తోట రైతులతో మనం నిజానికి ఎక్కడికక్కడ స్థానికంగా మిద్దె తోట వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే ఒకరి దగ్గర ఉన్న నారు మరొకరు తీసుకోవడానికి కూడా పంచుకోవడానికి కూడా వీలవుతుంది. కనుక పట్టణాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి మిద్దె తోట వాట్సాప్ గ్రూపులు లేదా టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే ఇట్లాంటి సహకారాలు కూడా దొరుకుతాయి. మన దగ్గర మిగిలింది మరొకరికి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న మన దగ్గర లేని వెరైటీ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు. అది చాలా ఉపయోగపడుతుంది. సో అందువల్ల నార్లు పోసుకోలేకపోయిన వాళ్ళు ఇట్లాగా నర్సరీల నుంచి నార్లు తెచ్చుకొని కూడా ఇన్ టైంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి మధ్య భాగం వరకు అవకాశం ఉంది. సో అందువల్ల నారు మొక్కల పెంపకం మీద కానీ కొనుక్కొచ్చుకునే విషయం మీద కానీ ఏది వీలైతే అది పాటించవచ్చు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.